అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. కలియుగ దైవం, ఆపద మొక్కులవాడు, భక్తులు కోరినంతనే కరుణించే ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు. కొండలలో కొలువై పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంత వదనంతో దీవించే శ్రీవారి మహిమ ఎంత చెప్పినా తక్కువే. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఉత్తరాన ఉన్న కొండపై కొలువైన స్వామివారిని దర్శించుకోవడం ఓ వరమని భక్తులు విశ్వసిస్తారు. గిరిపై కొలువైన ఆలయాన్ని చేరుకునే మార్గంలో గోకులం కనిపిస్తుంది. రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లతో పర్యావరణ హితంగా కనువిందు చేస్తూ ఆహ్వానం పలుకుతుంది. కొండపైకి చేరుకునేసరికి చల్లని గాలి శరీరాన్ని తాకుతూ సేద తీరుస్తుంది. ఇక శ్రీవారి దర్శనం వర్ణనకు అతీతం. ఆలయం చుట్టూ పచ్చని పూల మొక్కలు, భక్తులకు మంచినీటి సౌకర్యం, ప్రసాదం కౌంటర్ అందుబాటులో ఉంటాయి. ఆలయ చరిత్ర ప్రకారంగా చిట్టయ్య అనే భక్తుడికి స్వామివారు కలలో కనిపించి జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉత్తరం వైపున ఉన్న కొండపై తన పాదాలు వెలుస్తాయని, ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించమని, భక్తుల అభీష్టం నెరవేరుస్తానని చెప్పారట. కలలో కనిపించిన విధంగా అన్వేషించగా ఉత్తరం వైపున వరుసగా ఉన్న 7 కొండలలో 6వ కొండపై స్వతసిద్ధంగా పెరుగుతున్న పారిజాత వృక్షం క్రింద స్వామివారి పాదాలు కలిగిన శిలను గుర్తించి ఆ ప్రదేశంలో చిన్న మందిరం నిర్మించి వెంకటేశ్వర స్వామి శిల్పాన్ని నెలకొల్పారట. భక్తుల కోరికలు నెరవేర్చుతూ స్వామి అనతి కాలంలోనే ప్రసిద్ధిగాంచారు. 2002 ఏడాదిలో పేరిచర్ల జగపతిరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ ఏర్పడి భక్తుల సహకారంతో ఆలయం నిర్మించారు. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో వైకానస ఆగమయుక్తంగా స్వామివారి పాదాలు వెలసిన ప్రదేశంలో శ్రీవారి ధ్రువమూర్తిని ప్రతిష్ఠించారు. పాడి పంటలు కలిగిన ప్రదేశం కావడంతో గోకులమని, వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రం కావడంతో తిరుమల అని, పారిజాత వృక్షాలు ఉన్న కొండ కావడంతో పారిజాతగిరి అని పిలుచుకుంటూ గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. దేవాదాయ శాఖ అధీనంలో నడుస్తున్న ఆలయంలో ప్రతి శనివారం అన్నదానం, ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం, ధనుర్మాస ఉత్సవాలు, వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.